మనం నిరంతరం ఇంతమంది కలుస్తారా? ఒక్క దగ్గర కలుస్తారా? సాయంత్రం కలవరు. కాబట్టి ఇటువంటి ఉత్సవాల సందర్భంగా అందరూ ఒక్క తాటిపైకి రావటం. అదేవిధంగా మన దేశము ఆధ్యాత్మికతకు చిహ్నమది. ఈ దేశంలో పుట్టడమే మన అందరం చేసుకున్నటువంటి భాగ్యం. అందులో ఇటువంటి ఆధ్యాత్మిక ప్రవృత్తి మనలో ఉదయించడం. ఎంతోమంది ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. అంటే మీలో ఆ రక్తంలో ఉంది ఆధ్యాత్మికత. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, వచ్చేస్తారు. అవునా? కానీ ప్రతి మనిషి ఏదో మొక్కుబడిగా, అంటే ఇంతకుముందు ఏమో కానీ ఇప్పుడు మాత్రం భక్తి అంటే మొక్కుబడిగా తయారైపోయింది. అసలు భక్తి అంటే ఏమిటి? మొత్తం భక్తి శ్రద్ధా భావనా చ పూజానాం జీవముచ్యతే. విష్ణు ధర్మోత్తరం అనేటువంటి పురాణము భక్తి గురించి చెప్తుంది. అయ్యో, నేను పూజ చేస్తేనే కరెక్టేమో, అదే చేయాలనేమో. కొంతమంది పూజ అన్న మిష చేత పసుపై కుంకుమై అక్షింతలై హారతివ్వు, అగరబత్తులు పెట్టు, కొబ్బరికాయ కొట్టు, ఇవిటే పూజ అనుకుంటాం. అవి బాహ్యంగా చేసేటువంటి క్రియలు. అవి చేస్తేనే ఈశ్వరుడు సంతోషపడతాడా అంటే కాదండి. అమ్మ మాట్లాడద్దు, కూర్చోవాలంతా. కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోవాలి. కూర్చోండి తల్లి, కూర్చోవాలి. ఎక్కడ వాళ్ళకి కూర్చోండి. వాటి చేత ఈశ్వరుడు సంతోషపడితే తప్పండి, సంతోషపడడు ఆయన. మనం అనుకుంటూ ఉంటాం ఇవి చేస్తేనే పూజ అన్న భావన మన మదిలో ఉంది. కాబట్టి భక్తిగా ఆచరించేది, శ్రద్ధగా ఆచరించేది భక్తి, శ్రద్ధా, భావనాచ. మూడవది భావన. ఈ మూడిటి ద్వారా చేసేటువంటిదే పూజ. దానికి ఉపయోగిక వస్తువులు ఉండన్నా అంటే ఉండడం అవసరం లేదు. అసలు విగ్రహం ఉండన్నా అంటే విగ్రహం కూడా అవసరం లేదండి. నీలో నిశ్చయం కలిగితే కన్ను మూసుకుంటే వారణాసిలో ఈశ్వరుడు కనబడుతూ ఉన్నాడు నీకు. మరి వారణాసికి పోవాల్సిన అవసరం ఉన్నదా? లేదు, అవసరం లేదు. భావన చేత ఈ సమయంలో మనం వారణాసిలో అభిషేకం చేసుకోవచ్చు. నువ్వు అభిషేకం చేసినటువంటి ఫలితం వచ్చి తీరుతుంది. నువ్వు ఇక్కడనే కూర్చొని ఉన్నావు, నీ మనసు అంతా ఇంట్లో ఏం జరుగుతుందో, ఎప్పుడు వెళ్ళిపోవాలో, టైం అవుతుందో, 8:30 అవుతుందో, 8:9 అవుతుందో, రకరకాల సీరియల్స్ పోతున్నాయేమో అని అన్న దృష్టితో మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము. వ్యర్థం. మనస్సును నియంత్రించుకోవడమే పూజ అర్థం. ఈ శరీరము ద్వారా చేసేటువంటిది పూజ కాదు. ఎందుకు అనంటే ఈ మనస్సును సంలగ్నం పరచడం, శరీరము మనస్సును ఒక్క స్థితిలోకి తీసుకొని రావడం పూజ అర్థం. దానికి మనం తరింపబడాలి, సంస్కారం కావాలి. కాబట్టి భగవద్గీతలో చెప్తాడు, యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. ఏ విధంగా సంస్కరింపబడతాం మనము అనంటే యజ్ఞము ద్వారా, తపస్సు ద్వారా, దానము ద్వారా. యజ్ఞము అనంటే హోమము కట్టి అందులో ఆజ్యం వేసి అదా యజ్ఞం కాదు. ప్రవచనం, మాటలు, ప్రవచన యజ్ఞం. మాటలు విని మారి తరింపబడడం. జ్ఞాన యజ్ఞం, జ్ఞానాన్ని పొందడం. నిశ్చలమైనటువంటి ధ్యాన స్థితిలో కూర్చొని జ్ఞానాన్ని పొందడం. సంకీర్తనం యస్య, చక్కగా ఈశ్వరుణ్ణి స్తుతించడం. మనిషికి గంట సేపు కూర్చొని పూజ చేస్తామో లేదో కానీ 2 నిమిషాలు అందరికీ నోరు ఇచ్చాడు పరమాత్మ. ఆ పరమాత్మ నామం పలికితే చాలు, కలియుగంలో ఆయన భక్త వరుదుడవుతాడు. తేలికగా కలియుగంలో తరింపబడేటువంటి మార్గము సంకీర్తనం. అందుకనే గొప్ప విద్వాంసులు, గొప్ప బ్రాహ్మణోత్తములు, గొప్ప అశ్వమేధ యాగాలు చేసినటువంటి వాళ్ళు, పౌండరీక యాగాలు చేసినటువంటి వాళ్ళు ఈశ్వరుణ్ణి చేరారో లేదో తెలియదు. కానీ భక్త కన్నప్ప ఏం ఆచరించాడు? ఆయన వచ్చా ఏమన్నా వేదం చదువుకున్నాడా?
ఇట్లా పూజలు చేశాడా? లేదు. కానీ తరింపబడ్డాడు. అంటే ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే భక్తి. అక్కడ మనకు అన్నీ ఉంటాయి, మంచి ఐశ్వర్యాలు ఉంటాయి, మంచిగా ఇక్కడికి వచ్చేటువంటి సామర్థ్యం ఉంది, ఈశ్వరుడు ఇచ్చాడు. ఇట్లా కూర్చొని చక్కని కథలు వినేటువంటి భాగ్యము ఇచ్చాడు. కానీ భక్తి మాత్రం ఎక్కడో మనసు పెడుతూ ఉంటాం. అట్లా చేసేటువంటిది పూజ కాదు. భక్తి చేత అంటే స్వామివారు ఇందులో ఉన్నాడు అనేటువంటి పూర్తి భావన చేత నువ్వు చూడు, అందులో గణపతి కనపడతాడు. ఇది మేమే తెచ్చి పెట్టాం, ప్రతిష్ఠ చేశాం, 9 రోజులు అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్తాం, ఇది బొమ్మ అని అనుకున్నాం అనుకోండి. బొమ్మ ఏమన్నా ఇస్తుందా? మీకు ఇస్తుందా? లేదండి. మీరు పరమాత్మగా దేవుణ్ణి చూడడం మొట్టమొదలు నేర్చుకోవాలి. మనం ఈశ్వరునిగా చూడడం. ఇందులో సాక్షాత్ పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ ఉంటే ఎంత భక్తిగా కూర్చోవాలి మీరంతా ఆలోచించండి. మీరు వేసే పూలు, పత్రి, వీటి కోసం ఈశ్వరుడు ఉన్నాడు. అవునా? మనకు అన్ని కథలు తెలుసు, అవన్నీ కథలు అనుకుంటూ ఉంటాం. సత్యభామాదేవి అనుకున్నది ఒకనాడు, ఈశ్వరుడు నావాడు అని. ఈశ్వరుడు నా సొంతం మొత్తం. లోకంలో ఈ కృష్ణుడు ఎవరంటే కృష్ణుడు నా భర్త అంతే అని దృష్టి. అంటే ఆ అహంకారం వచ్చేసింది. సరే, అష్టభార్యలతో పాటు ఎంతోమంది భార్యలు ఉన్నారు కృష్ణునికి. ఆ కృష్ణుడిని నేను సొంతం చేసుకుందాం అనుకున్నది. ఆమె చేసుకొని ఏమన్నది, గురువరణ్యులను సంప్రదించి, కృష్ణుడు ఎంత బరువు ఉంటాడు? మా అంటే 70 కిలోలు ఉంటాడు, కొనేసుకుంటే అయిపోతుంది కదా, నా వాడు అయిపోతాడు అని అనుకున్నాను. సరే, ఆయన ప్రోత్సహించిండు గురువు గారు కూడా, నారద మహర్షి. సరే అమ్మ కొనుక్కో అని అన్నాడు. తుల తెచ్చి పెట్టారు. కూర్చున్నాడు పరమాత్మ ఒకవైపు, ఇంకొక వైపు బంగారం పెడుతూ ఉన్నారు. సత్యభామాదేవి మొత్తం బంగారం పెట్టేసింది. తూగాడా పరమాత్మ? తొగుతాడా? మీరు ఇచ్చినటువంటి కొబ్బరికాయలకు ఆశపడతాడా గణపతి? మీరు చేసేటువంటి అగరబత్తులకు చూస్తాడా? లేదు. ఏం తీసుకురాకపోయినా సరే భక్తిగా, శ్రద్ధగా, భావన, ఇవి 3 అత్యంత ప్రధానం. వినా భక్తి, వినా శ్రద్ధ అంటే లేకుండా, వినా భావన లేకుండా చేసే పూజ అది పూజ కాదు, అది ఈశ్వరుణ్ణి చేరదు. ఇది ఒక్కటి ఎల్లప్పటికీ గుర్తుంచుకోవాలని. కూర్చోబెట్టింది, ధాన్యరాశులు, ధనం అంతా పెట్టింది. తూగాడా? లేదు. ఒక్కొక్క భార్య దగ్గరికి పంపాడు. 8 మంది భార్యల యొక్క ఆమె అహంకారం వెళ్ళిపోవడానికి కోసం రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళింది. చిట్ట లోకంలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి సమస్త సంపదనంతా పెట్టాడు. పరమాత్మ దూగాడా? లేడు. రుక్మిణీదేవి దగ్గరికి వెళ్తే చిన్న తులసి దళం పెట్టింది. నాకు భక్తి ఉంటే స్వామి తూచుగాక అని పెట్టింది. తెలుసు మనకు కథ. అంటే దేనికి వశుడయ్యాడు పరమాత్మ? కేవలం మన యొక్క భక్తికి మాత్రం. ఆ పరిపూర్ణమైనటువంటి భక్తి ఎట్లా వస్తుంది? ఈ సాధన ద్వారా వస్తుంది. మెల్లగా ఇక్కడ కూర్చోవడం నేర్చుకోవాలి. మొట్టమొదటి చక్కగా వినాలి. మంచిగా చెప్పిండు స్వామివారు, మంచిగా విన్నారు, మంచిగా అయిపోయి లేచిన తర్వాత మన ఇట్లా అనుకోని మనం అయిపోయింది. ఇంకా వస్తుందా ఫలితం మనకు? ఇక్కడ కూర్చున్నంతసేపు పర్వాలేదు, లేచిన తర్వాత అనేక రకాలు మన వీటి నుంచి తరింపబడాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ చర్చలు పుడుతూ ఉంటాం మనం జీవిత యాత్ర. మనం ఎట్లా ఆదవు కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విన్మూత్రా మేధ్య మధ్యే క్వతయతి నితరాం జాటరో జాతవేదా యద్యద్వై స్తత్ర దుఃఖం ప్యతయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మే అపరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. శంకర భగవత్పాదుల వారు చెప్తూ ఉంటాడు, తిరిగి తిరిగి పుడుతూనే ఉంటాం, చచ్చుతూనే ఉంటాం. ఈ జీవి తొందరగా వెళ్ళిపోదు. చివరికి పుట్టి చచ్చి మానవులుగా వచ్చాం, ఏదో పూర్వజన్మ విశేషణం చేత. దీన్ని కూడా ఇప్పుడు ఉపయోగించుకోకపోతే
ఈ ఉత్సవం యొక్క అంతర్థానం చెప్తూ ఉన్నాను నేను. ఎందుకు ఈశ్వరుణ్ణి సేవ చేయాలి, ఎట్లా సేవ చేయాలి, ఏ విధంగా చేయాలనో తెలియక మనకు అదే ఉత్సవాలు దీంట్లోనే పడిపోతూ ఉన్నాం మనం. కానీ మనం మారన్నాడు, ఎన్ని ఉత్సవాలు చేసినా కూడా వ్యర్థం. ధర్మశాస్త్రము నువ్వు ఎక్కడి నుండైనా కూడా తరింపడానికి అన్నిటికంటే గొప్ప ధర్మం మన హిందూ ధర్మం అండి. ఏ విధంగా అంటే మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడి నుండే తరించవచ్చు. నీకు ధ్యానం మీద దృష్టి ఉన్నదా, చెయ్యి ధ్యానం, అది చక్కగా చెయ్యి. ఒక గురువు దగ్గరికి నేర్చుకో, దాన్ని సుస్పష్టంగా ఆచరణం చెయ్యి. లేదు స్వామి నాకు అది సాధ్యం కాదు. పరోపకారార్థమిదం శరీరం, పరువులకు ఉపకారం, పరువులనందరినీ కూడా భగవంతుని సేవ చేస్తున్నామనేటువంటి భావన చేత చెయ్యి. దాని ద్వారా తరింపబడతాం. ఇవన్నీ సాధ్యంగా నీ తల్లిదండ్రులకు సేవ చేయి, దాని ద్వారా తరింపబడతాం. వేరే దైవం అవసరం లేదు. ప్రత్యక్ష దైవతములు ఎవరు? మన తల్లిదండ్రులు. అవునా? తల్లిదండ్రులకు మనం చక్కగా ఏదో వృద్ధాశ్రమంలో వేసి ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఇంకేదన్నా చేసామనుకోండి, ఈశ్వరుడు సంతోషిస్తాడా? తెలియదా? మనకందరికీ తెలుసు, కానీ చేస్తూ ఉంటాం మనం. ఇక్కడ కానీ మనిషి చేస్తే అన్నీ మనకు తెలియనటువంటి ధర్మము లోకంలో ఎక్కడా లేదు. అన్నీ తెలుసు, కానీ ఏది ఆచరణ చేయం. ఆచరణం మాత్రం శూన్యం. అందుకనే ఒక ఉత్తమ పురుషుడు పరమాత్మ రాముడై వచ్చి రామాయణం చదివితే మీకు రాముడు మహాపురుషుడు అని చదివితే లాభం లేదు. గుర్తుంచుకోండి ఎప్పటికైనా. రాముడు మనలాంటి మానవుడే, కేవలం మనలాంటి మానవుడే. మనం ఏ విధంగా బాధలు పడ్డామో ప్రతి ఒక్కటి పడ్డాడు రాముడు. మనకంటే కొన్ని వేల రెట్లు పడ్డాడు. అయినా సత్యము ధర్మము లోకంలో విడవలేడు ఏనాటికి. కాబట్టి కేవలం మానవుడు దైవత్వం, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు. నడుస్తున్నటువంటి ధర్మం అయిపోయాడు, సాక్షాత్తు పరమాత్మ అయిపోయాడు. అట్లనే మనం కూడా చక్కగా ఎవరైతే ధర్మాచరణ చేస్తాడో వాడు పరమాత్మని. ఆ రామాయణంలో రాముడికి సాధ్యమైంది చేసిన ఆయన దేవుడు అనుకుంటే పొరపాటు. ఎక్కడ రామాయణం మొత్తం దశాననవదార్థాయ ధర్మ సంస్థాపనాయ చ రాక్షసానాం వినాశాయ దైత్యానాం నిధనాయ చ పరిత్రాణాయ సాధూనాం జాతో రామ స్వయం హరి. సాక్షాత్తు నేను కేవలం మానవుడిగా జన్మిస్తూ ఉన్నాను. ఎందుకు తెలుసా? ధర్మశాస్త్రాన్ని అంతా కూడా ఒకవేళ మనకు రాముడు ఉదయించకపోతే, అవన్నీ పుస్తకాలలో ఉండుంటే అవన్నీ కూడా ఆచరణ శూన్యములు అనుకునేటువంటి లోకం మానవ లోకం అండి. అందుకనే ఆయన పుట్టి సకల ధర్మములను ఆచరణ చేసి మనకు ఆదర్శ జీవి అయి పరిపూర్ణ మానవ స్వరూపము రాముడయ్యాడు. అందుకని రాముడు ఏది చేశాడో అది పరమధర్మం. ఇంకా దాని గురించి మాట్లాడనటువంటి అవసరమే లేదు. ఇంకా కేవలం పుస్తకాలలో ఉన్నటువంటి జ్ఞానం కాదు, ఆచరణ జ్ఞానం. మానవుడు ఎప్పుడైనా కూడా తెలుసుకోవడం గొప్ప కాదు. తెలిసిన దాన్ని మంచి స్వీట్లు చేశారు, ఇప్పుడు భోజనం పెడతారు మీకు, రకరకాల నివేదనాలు పెట్టాం, వాసన వస్తుంది మంచిగా. తిన్నారా అంటే ఏం చెప్తారు మీరు? తిన్నామని చెప్తారా? ఎట్లుంటుంది స్వీట్ ఎట్లుంటుంది? తీయగా ఉంటుంది. ఎట్లా తెలిసింది? తింటే తెలుస్తుంది. ధర్మం అంతే, వింటే రాదు. ఏం చేస్తొస్తుంది? ఆచరణ చేస్తే తెలుస్తుంది. ఏ విధంగా ఆచరణ చేయాలి? ఒక గురువును ఆశ్రయించాలి. చక్కగా నడుస్తున్నటువంటి పరమాత్మ మన గురువు గారు. ఆ గురువు ధర్మం ప్రకారంగా గురువు ఎట్లా ఉంటాడు తెలుసా? నీకేది అవసరమో అది చెప్తా. డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తే ఒక్కొక్క వానికి ఒక్కొక్క నాడీ పరీక్ష జరిపి, అంటే ఇప్పుడు ఎట్లా చేస్తున్నారో తెలియదు, అసలు వాస్తవానికి నాడీ చూసి ఏం రిపోర్ట్లు అవసరం లేదండి, ఏ టెస్ట్లు అవసరం లేదు. నాడీని చూసి మందులు రాసేవారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ శరీర ఆరోగ్య స్థితిని బట్టి మెడిసిన్స్ రాస్తారు. అవునా? అట్లనే గురువుగారు ఏం చేస్తాడు? మీ యొక్క కృతాన్ని అనుసరించి ఎవరెవరి కృతం ఉందో వాళ్ళకి ఎట్లెట్లా ఈశ్వరుణ్ణి
పొందడానికి ఒక మార్గాన్ని ఉపదేశిస్తాడు. అందులో కలియుగంలో అత్యంత ఈశ్వరునికి సన్నిహితమైనటువంటి స్వరూపము సంకీర్తన స్వరూపం. ఇది తేలికగా, ఏ ఆర్భాటాలు అవసరం లేదు, ఏ విగ్రహాలు అవసరం లేదు, ఏ ఉత్సవాలు అవసరం లేదు. నువ్వు నీ యందు చక్కని భావన, నీకు మంచి నోరు, సంకీర్తనం అంటే ఏదో పెద్ద పెద్ద పాటలు అవసరం లేదు. రాముణ్ణి స్మరించు తరింపబడతావు, కృష్ణుణ్ణి స్మరించు తరింపబడతావు. ఎట్లా అంటే ఒకానొక సందర్భంలో నారదుల వారు వృత్తాంతం చెప్తా, నారదుని యొక్క కథ. నారదుల మహర్షి ఒకానొక సందర్భంలో విష్ణుమూర్తిని వెళ్ళి అడిగాడు. మళ్ళీ కలియుగంలో మానవులు ఎట్లా ఉంటారంటే, కలియుగంలో మానవులు ఎట్లా ఉంటారు, మనం ఎట్లున్నామో అట్లుంటారు ప్రస్తుతం, అంతే. కామక్రోధాచ్చ లోభాచ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త. కామక్రోధ లోభమోహ పరవేష్టితమైనటువంటి మనుషులం మనమంతా కూడా. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచో ఊడిపడవు. జ్వరం వచ్చింది, బయట నుంచి వస్తుందా? లేదు, శరీరం నుండి బయటకు వస్తుంది. అట్లనే కామము, క్రోధము మనమే. ఇదే దైవత్వము, ఇదే రాక్షసత్వం. ఒక్కొక్క సందర్భంలో అతిగా కోపం వచ్చింది, అప్పుడు రాక్షసుని విను. అతిగా కామం కలిగింది, రాక్షసుని విను. ఇందులో నుంచే బయటకు వస్తాయి. అందుకనే గుణములను అతి ప్రధానమైనటువంటిది మనలో సంయమనం పొందాలి. ఆ సంయమన స్థితి ఎట్లా వస్తుంది అంటే ఇటువంటి మహా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా కలుగుతుంది. ఏదో నేను చెప్తున్నాను, మీరు అందరూ విని ఈ రోజు నుంచి మొత్తం మార్పు అవుతుందా అంటే అది అస్సలు సాధ్యం కాదు. వింటే ఏమీ రాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఆచరణ చేయడం ప్రారంభం చేయండి. ఏదో ఒక్కదాన్ని ఆచరణ చేయండి, ఒక్కదాన్ని పట్టుకోండి, తరింపబడతాం మనమంతా కూడా. ఆ తరింపబడడానికి ఒక మార్గం, తేలికైనటువంటి మార్గాన్ని పరమాత్మ చెప్పాడు. పరమాత్మ ఎక్కడుంటాడు చెప్పండి? ఎక్కడుంటాడు పరమాత్మ? మనలోనే ఉంటాడు. అబ్బో, చాలా గొప్ప. ఎక్కడున్నాడు మన లోపల చూపిస్తారా? ఎక్కడుంటాడు పరమాత్మ? ఆత్మ ఎందుంటాడా? కళ్ళ ఎందుంటాడా? ముక్కునందుంటాడా? నోరునందుంటాడా? ఎక్కడుంటాడు? మైండ్ అంటే మనస్సు. ఎక్కడుంది మనస్సు తెలుసా? మనస్సును చూపిస్తారా? తెలుసా? కన్ను ఏది చూపిస్తారు, మనస్సు ఏది? ఆ మనస్సే పరమాత్మ. ఎక్కడనో లేడు, మన మనస్సే పరమాత్మ. అన్నింటి యందు బయట ఎట్లయితే అన్నింటి యందు వ్యాపించి ఉన్నాడో లోపల కూడా అన్నింటి యందు వ్యాపించి ఉన్నాడు. ఆయనకొక ఆకార నిరాకార స్వరూపం. నువ్వు ఆకారం ఇచ్చావు, గణపతిగా కూర్చోమన్నావు, గణపతిగా వచ్చి కూర్చుంటావు. నువ్వేది చెప్తే పరమాత్మ అది వింటాడండి. నువ్వు చెప్పడం కావాలి, నువ్వు చూడడం నేర్చుకోవాలి, ఆయన నువ్వు ప్రేమగా లాలించడం నేర్చుకోవాలి. మన ద్రష్టలైనటువంటి ఋషులు చెప్పారు. ఒకానొక సందర్భంలో నారద మహర్షి వెళ్తాడు విష్ణుమూర్తి వద్దకు. వెళ్ళి, స్వామి, కలియుగం ప్రారంభం కాబోతూ ఉంది. మరి కృతయుగంలో తపస్సు చేత తరింపబడారు. తర్వాత వచ్చినటువంటి త్రేతాయుగంలో ధర్మాచరణ ద్వారా తరింపబడ్డారు. తర్వాత వచ్చినటువంటి ద్వాపర యుగంలో యజ్ఞయాగాది వ్రత కర్మానుష్ఠానము ద్వారా తరింపబడ్డారు. మరి కలియుగంలో ఎట్లా తరింపబడతారు మానవులు? నిన్ను చేరుకోవాలంటే అట్లా అని చెప్పాడు. అంటే స్వామివారు చెప్పాడు, మద్భక్త ఎత్ర గాయంతి. ఎక్కడుంటావు నువ్వు అంటే, నా భక్తులు ఎక్కడైతే చక్కగా అత్యంత భక్తి శ్రద్ధలతో గానం చేస్తారో, సంకీర్తనం చేస్తారో, స్తుతి చేస్తారో, పూజ చేస్తారో, చివరికి స్తోత్రం చెప్తారు. చక్కగా గణపతికి చెప్తారా? స్తోత్రం చెప్పారా? ముదాకరార్థమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశిత పదైత్యకం నదాశుభాశునాశకం నమామి తం వినాయకం. శ్రీ విద్యాగ
నమోస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. మనం వేదం ఉందా, చక్కగా వేదం చెప్పామనుకోండి, తచ్చన్యోరాం వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే అని